ప్లేడర్ గారు, ప్లేడర్ గారు! ఎవరా నువ్వు? నమస్కారం అండి బాబు, మీరే నన్ను రక్షించాలి. నేనే రక్షిస్తాను, ఎక్కువ. ఏంటి నీ కేసు? నా ముక్కండి. ముక్క? ఏమైంది నీ ముక్కు? చోరీ అమ్మంటరా? రెండూ కాదండి, కొరికేసిందండి. కొరికేసిందా? ఎవరు? మా ఆడవాళ్ళండి. ఇంకా నయం, అంతటితో వదిలేసింది. అయితే ఇప్పుడు ఏమంటావు? దాని మీద కేసు ఎట్టేయాలండి. పెట్టొచ్చు, కానీ నిలవదు, కేసు పోద్ది. ఎందుకనండి? అదంతేనయ్యా, నీకు లిటిగేషన్ తెలవదు. కోర్టులో ఆడదాని మాటకే ఇలువ ఎక్కువ. అదే చావు వచ్చిందండి. నా కొంపలో కూడా దాని మాటకి ఇలువ ఎక్కువండి. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? ఓ పని చేయి, చేతైతే నువ్వు దాని ముక్కు కొరికేయి. బాగానే ఉందండి. మా ఆయనే ఉంటే మంగళవారితో పనేటన్నట్టు ఆ ధైర్యమే ఉంటే మీ కాడికి ఎందుకు వస్తాను? కొరికింది చాలు, ఇంకేమీ కొరకొద్దని 2 చేతులు ఎత్తి దండం పెట్టు. నువ్వు ఒక మగాడివి, నీకు ఒక పెళ్ళాము. లే లే లేవమన్నానా? ఇదిగో అల్లుడా బాయ్, నువ్వు చేస్తున్న పని ఏం బాగులే. మా పీటగారు అమ్మాయి నిన్నే నమ్ముకుంది, నువ్వు పెళ్లి చేసుకుని తీరాలి. నా చెల్లెలు పెళ్ళయ్యే వరకు నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు సంతే కదా, తెల్లారిసరికి నీ ఇంటి ముందు పెళ్లి కొడుకులు క్యూ నిలబెట్టేస్తాను. నాగేశ్వరరావు గారు, మిమ్మల్ని పిలుచుకొచ్చింది నా పెళ్లి చేయించమని గాని పద్మ పెళ్లి చేయమని కాదు. అది సరేనమ్మా, ఆ అమ్మాయి పెళ్లి అయితే కానీ నేను చేసుకుని అంటున్నాడు కదా. పద్మకు పెళ్లి కావాలి అంతే కదా, ఆ సంగతి నాకు వదిలేయండి. నువ్వేం చేయగలవు? పెళ్లి చేస్తాను. రేపొద్దున దుబాయ్ నుంచి నా ఫ్రెండ్ వస్తున్నాడు. వాడే పద్మకు సరియైన మొగుడు. మరి ఇంకే? నాకు తెలియని దుబాయ్ ఫ్రెండ్ ఎవడబ్బా? హాయ్ బ్యూటీ, నువ్వేనా పద్మ? అవునయ్యే. ఫెంటాస్టిక్ ఫిగర్. ఎవరు? నీ కాబోయే మొగుణ్ణి. అవును, వచ్చేస్తావా? వెళ్ళిపోదాం. వదిలు, మా అన్నయ్యకి చెప్తానండి. వీడెవడో చూడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఎవడరా నువ్వు? నీ కాబోయే బావగారు, అంటే పద్మ కోసం అర్జెంటుగా వచ్చిన దుబాయ్ మొగుణ్ణి. అంటే మా గే చెప్పింది మీ గురించేనా? యా. నమస్కారం అండి. హలో. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కూర్చోండి సార్. ఓ థ్యాంక్ యూ. కూర్చోండి బ్రదర్ ఇల్లు. ఇట్స్ ఆల్ రైట్. సార్, మీరేమి అనుకోనంటే ఒక మాట అడుగుతాను. చెప్పండి. మీరు అచ్చం మా గీతలా ఉన్నారు, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. అమ్మా, పద్మం చూసి వెళ్ళడానికి దుబాయ్ నుంచి వచ్చారమ్మా. అదే మన గే చెప్పిందే, దుబాయ్ పెళ్లి కొడుకు మీరే. హలో. ఇదేమిట్రా, ఈ అబ్బాయి అచ్చం అమ్మాయిలా ఉన్నాడు? అదేనమ్మా, దుబాయ్ లో అబ్బాయిలంతా అచ్చం అమ్మాయిలాగే ఉంటారు. కూర్చోండి బ్రదర్ ఇల్లా. అమ్మా, స్ట్రాంగ్ బాడీ. ఇట్స్ ఆల్ రైట్. కూర్చోండి బ్రదర్ ఇల్లా. థ్యాంక్ యూ. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. క్యా బక్తే హో? మీరు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నేను రాలేదు. నేను అడిగే ప్రశ్నలకు మీరు జవాబు చెప్పండి. మీకు వంట చేయడం వచ్చా? నీకు వంట చేయడం వచ్చా? నీకు డాన్స్ వచ్చా? డాన్సా? మా పద్మ చేస్తుందండి. నేనైతే దుమ్ము దులిపేస్తాను. మీరా? మీరా కాదు, సతీ సక్కుబాయి కాదు, కథక్, భరతనాట్యం, కూచిపూడి, మణిపూరి ఏదైనా సరే ఫటాఫట్. ఇండియాలో మగవాళ్ళు కూడా డాన్స్ చేస్తారా? చేయడం ఏంటండి, చేసి చూపిస్తాను. ఓకే. ఇటు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలు కానీ దాన్ని వదలరా. లేకపోతే ఏమిటమ్మా, ఆ మీసాలు, టోపీ, విగ్గును. అబ్బా అత్తయ్య, బావ మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో యుగాలైనట్టుగా ఉంది. అందుకే ఒక చిన్న చిట్కా వేశాను. మంత్రం పారింది, బావ నవ్వాడు, నేనే గెలిచాను. నేనే గెలిచాను. బావా, మూడ్ మారిందిగా, ఇప్పుడైనా చెప్పు, పెళ్ళెప్పుడు చేసుకుంటావు? వాడి దగ్గర నుంచి ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టడం నీ వల్ల కాదు రామానందం. నేనే అడిగడికి విసిగే తూరుకున్నా. ఏం బాబు, పెళ్లి చేసుకోవా? నేనెందుకు చేసుకోనండి, నాకు నచ్చిన అమ్మాయిని మా నాన్నగారు తీసుకురాలేదు, అందుకని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఎంత మాట, నువ్వు కోరిన పిల్లని మీ నాన్నగారు తీసుకురాలేరంటావా? పావనమూర్తి గారికి అసాధ్యమైంది ఏముందయ్యా ఈ లోకంలో? ఆ పిల్ల ఎవరో చెప్పు, 10 నిమిషాలు తెచ్చి కాళ్ళ ముందు పడేస్తాను. అది జరిగే పని కాదులేండి. యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఆ చిప్సీలు ఇవ్వండి. ఈ భూమి మీద ఎక్కడున్నా సరే నువ్వు చెప్పేదే నీ భార్య, తీసుకొచ్చే బాధ్యత మాది. ఎవరో చెప్పు. చెప్పు బాబు, చెప్పబోయా, తొందరగాను. మంచి పార్టీ చేసుకుందావా? చెప్పు. చెప్పమంటారా? చెప్పబోయా. మీ అమ్మాయి గీత. మా అమ్మాయి గీతనా నువ్వు చేసుకుంటానంటున్నావు? ఇది కళా, నిజమా?
చూడు బాబు, ఈ బంగారం కోరిక నీ మనసులో పెట్టుకొని ఇంతకాలం నువ్వు అలా కూర్చుంటే మేము ఏమైపోవాలి? అసలు ఆ ముఖం నాతో చెప్పుకుంటే ఎప్పుడో నీ పెళ్లి జరిపించుండేవాడు కదా. నాన్నగారితో చెప్పాల్సిన అవసరమే ఉంది. అవసరం ఉందిలే అది కాదు అన్ని నేను చెప్పేది. వాడిది కోరరాని కోరిక. కోరిక చూడు రామానందం, ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నే ఒప్పుకోను. అబ్బాయి కోరిన పిల్లని చేస్తానని మీరే అన్నారు. ఇప్పుడు ఏమిటి అభ్యంతరం? ఆ అమ్మాయి న్యాయమూర్తి కోడలు. పెళ్లి కాకపోయినా అదంతే. ఇప్పుడు వరుస మార్చి ఆయన బాధ పెట్టలేదు. నా కూతురు పెళ్లి నేను చేసుకుంటానంటే ఆయనకెందుకండి బాధ? ఆయన బాధపడతాడని నా కూతురు అదృష్టాన్ని కాలు రాస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఆల్ రైట్, మా బావగారు ఒప్పుకుంటే మీకేం అభ్యంతరం లేదుగా. ఆయన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. బావగారు, బావగారు చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మనం ఏమేమో అనుకున్నాం, ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నాం. అయ్యా, నా కూతురు అదృష్టం బాగుండి ఇంతవరకు మీ అబ్బాయితో పెళ్లి జరగలేదు. ఇప్పుడు పావనమూర్తి గారి అబ్బాయి చేసుకుంటానంటున్నాడు. మీరు అంటే ఈ పెళ్లి జరిగిపోతుంది. గీత మీ బిడ్డ అయితే రవి లాంటి వాడికి ఇచ్చి దాని జీవితం నాశనం చేస్తారా? బావగారు ఒప్పుకోండి. పావనమూర్తి గారు ఆస్తి గలవాడు, అంతస్తు గలవాడు, ఒక్కడే కొడుకు. బావగారు, నా బిడ్డ సుఖపడిపోతుంది. ఒప్పుకోండి బావగారు. నీ బిడ్డ పెళ్లికి నా పెత్రం ఏంటి రామానందం? అలాగే నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి చేసుకోవచ్చు. ఒప్పుకున్నాడండి, ఒప్పుకున్నాడు, ఒప్పుకున్నాడు. మా బావగారు పెద్ద మనిషి అండి, పెద్ద మనిషి. ధర్మప్రభు ఒప్పుకున్నాడు. సరే సరే సరే, ఒప్పుకున్నాడండి. నా మాట మీద నమ్మకం లేదా? కావాలంటే అడగండి. వస్తున్నా కదయ్యా. మీరు మాట అడగండి, బాగుంటుంది. చూడు న్యాయమూర్తి, ఇందులో బలవంతం లేదయ్యా. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి జరుగుతుంది. పిల్లలేదో ఆశ పెడతారు. నేను ఎందుకు చెబుతున్నానంటే రేపు మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు రాకూడదు. ఏ రామానందం? అంతేనండి. మీ అబ్బాయి పెళ్లి నువ్వు చేసుకుంటుంటే మన ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. అదేయడం గొప్ప కాదు, ఇదే చూస్తాను. ఏమిటి నువ్వు చూసేది? నేను వేస్తాను. నువ్వు వేయవని, వేస్తాను. నువ్వు వేయవని. వేస్తానండి. పెట్టా? బెట్. ఎంత? 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 100 రూపాయలు రా. 100 రూపాయలు. ఓకే. బెట్. సరే. నువ్వు ఓం ఏయ్, ఏమిటిది? నా ఇష్టం, మంత్రం వేసుకుంటాను. మంత్రం అట మంత్రం. ఇచ్చి నేను ఇవ్వను. అమ్మ ఇవ్వండి. అమ్మ చూడు ఇవ్వట్లేదు. ఇవ్వను ముందు. ఇప్పుడు టైం ఎంత అయింది? టైము 9 ఇంత టైం అయ్యే వరకు పరాయి ఆడపిల్లను వాళ్ళ ఇంటికి పంపకుండా ఇక్కడే ఉంచితే వాళ్ళేమనుకుంటారు? ఇక్కడ పరాయి ఆడపిల్ల ఎవరు మావయ్య? నువ్వేనమ్మా. పెళ్ళయ్యే వరకు ఆడపిల్ల కొన్ని హద్దుల్లో ఉండటం అందరికీ మంచిది. మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తుంటాడు. ఇంటికి వెళ్ళు. అదేమిటి? నువ్వు వెళ్ళు. అల్లుడు, ఇంకొక కప్పు కూడా తీసేసుకో. స్ట్రాంగ్ గా కలిపాను. అబ్బా, ఏమిటిది మామగారు? ఇప్పుడు 10 సార్లు ఇచ్చారు, తాగాను. మీ కాఫీతో నా కడుపు కదిలేలా ఉంది. వచ్చేస్తుంది బాబు. వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళింది కదా, వచ్చేస్తూ ఉంటుంది. ఏం రావటం ఏమో. లాటరీ గడితే పాటి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. మీ అమ్మాయి మాత్రం వచ్చేలా లేదు. అదిగా వచ్చేసింది, వచ్చేసింది. ఆగా, ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? అడగండి మామగారు. ఏంటి అలా చూస్తున్నారు? గట్టిగా అడగండి. అవును, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళాం? అతను అడగమంటే అడిగే స్థితిలో మీరున్నా అతను ఎదురుగా చెప్పే స్థితిలో నేలేను. అంత చెప్పుకోలేని చెప్పలేని పని ఏదని చేసొచ్చావా? చేసొచ్చాను. ఏ నీతో చెప్పాలా? నోర్మై, అతను ఏమన్నా అన్నావంటే చంపేస్తాను. అది మాట అంటే అలా ఉండాలి. అడగండి అలా గట్టిగా. నాన్న, నన్ను పరాయి మగవాడి ముందు అవమానిస్తున్నావు. నేను ఇప్పుడు పరాయి మగాని కాదు. ఇప్పటి నుంచి మన లైన్ మారిపోయింది. చెప్పండి మామగారు. అలాగే అల్లుడు. చూడమ్మా, శేఖర్ బాబు ఈ ఇంటి అల్లుడు. 15 సంవత్సరాలుగా అనుకుంటున్న మాటలన్నీ మర్చిపోయి ఆ మనిషి ఇప్పుడు మాట మారుస్తుంటే చంప పగలగొట్టక సరేనని చెప్పొచ్చారా? ఇది మీకేమన్నా న్యాయంగా ఉందా? ఏమండి, గీత నా కోడలండి. దాన్ని నా నుంచి ఎవరూ వేరు చేయలేరు. గీతను ఈ ఇంటికి కాకుండా చేయాలని నేను కల్లో కూడా అనుకోలేదు పూర్ణ. మరి పాప ఆలోచన మా అన్నగారికి మాత్రం ఎందుకు వచ్చింది? అది నేను చెప్పడం కంటే నువ్వే ఆయన అడగటం మంచిది. నువ్వు వస్తావని నాకు తెలుసు. నిన్నో మాట అడిగిపోదామని వచ్చాను. ఎవరు ఏమడిగినా సరే నా నిర్ణయం మారదు. గీతారవి మనసిచ్చి పుచ్చుకున్నారు. చిన్నపిల్ల, దాని బాగోగులు దానికంటే నాకే బాగా తెలుసు. నా కోడలు కావటంలో గీతకొచ్చిన లోటేమిటి? నా బిడ్డకేం తక్కువ? చదువా, అందమా, ఐశ్వర్యమా? అవి మాత్రం చాలవమ్మా. మనిషికి ముఖ్యంగా కావాల్సింది బ్రతుకు తెరువు. అది నీ కొడుక్కి తెలియదు. బ్రతుకు తెరువు అంటే కేవలం డబ్బు కోసం గీతను మరో ఇంటికి అమ్మేస్తున్నావు అన్నమాట. వాళ్ళిద్దరి ప్రేమ, అన్యోన్యత ఇవేవి నీకు అక్కర్లేదన్నమాట. ఆడదాని నీకేం తెలియదమ్మా. ఒక డబ్బే కాదు, ఈ పెళ్లిలో నా గౌరవం కూడా ముడిపడి ఉంది. నా అల్లుడు ఫలానా వ్యక్తి అని గర్వంగా చెప్పుకోవాలని ప్రతి ఆడపిల్ల తండ్రి ఆశిస్తాడు. నేను కోర్టు చుట్టూ తిరుగుతాను, మీ ఆయన కోర్టు చుట్టూ తిరుగుతాడు. అది మా వృత్తి. అందుకే సంఘం మమ్మల్ని గౌరవిస్తుంది. కానీ నీ బిడ్డ తిరిగితే
అది అపఖ్యాతి. ఒకసారి నేరస్తుడుగానో ముద్దాయిగానో ముద్రపడిన తర్వాత ఆ మచ్చ జీవితాంతం మాసిపోదు. ఏ క్షణాన ఇంటి మీదకు ఏ ప్రమాదం తెచ్చిపెడతాడోని తల్లివైన నువ్వు అనుక్షణం తరడిల్లిపోతూనే ఉంటావు. ఆ కుంపటిని తెచ్చి నా కూతురు నెత్తిని పెట్టలేను. మరోసారి ఆలోచించన్నయ్య. గీత వరుస కోడలైనా నా బిడ్డగా పెరిగింది. రవినిగాక మరొకరిని చేసుకుని సుఖపడలేదు. వాళ్ళిద్దరిని వేరు చేయడం మహాపాపం. తోడు పుట్టిన ఆడపడుచుగా అడుగుతున్నాను. మన కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా నా మాట వినన్నయ్య. నీ మాట వినడానికి ముందే నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఇక నువ్వెన్ని చెప్పినా వృధా. నా కూతుర్ని నీ బిడ్డగా పెంచానన్నావు. ఆ పెంచిన ప్రేమ నీలో ఏమాత్రం మిగిలి ఉన్నా దాని బ్రతుకులో నిప్పులు పోయాలని చూడకు. వెళ్ళమ్మా, వెళ్ళు.